కార్యకర్తల ఉప్పొంగిన ఉత్సాహం నడుమ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా దెందులూరు నియోజకవర్గ టీడీపీ మహానాడు కార్యక్రమం సాగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ హాజరయ్యారు. సభా వేదికపై నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలను ఊపుతూ విజయ కేతనాన్ని ప్రదర్శిస్తూ టీడీపీ శ్రేణులకు మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పరిశీలకులు చెన్నుపాటి గాంధీ, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత సహా పలువురు టీడీపీ నాయకులు అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో పెట్టుబడి లాగిపోయి రాష్ట్రం దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలో నారా చంద్రబాబు నాయుడు విజనరీ పాలన చూసి పారిశ్రామికవేత్తలు భారీగా రాష్ట్రానికి తరలి వస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయని, దీనివల్ల రాష్ట్రంలోని యువత యొక్క ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగ్గా కొనసాగే అవకాశం ఉందని, గ్రామాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమాన్ని అందించడం లక్ష్యంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు సైతం గమనిస్తున్నారని, వచ్చే పాఠశాలల ప్రారంభ సమయం నాటికి తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయనున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట కొంత కటువుగా అనిపించినా కూడా ఆయన ఆవేశమంతా కూడా ప్రజల సమస్యను తీర్చడం కోసమే తప్ప ఎవరిపైనా ఎటువంటి ఆక్రోశం ఉండదని, ప్రజల సమస్యలపై అంతగా స్పందించే హృదయం కలిగి ఉండడం కూడా ఎంతో గొప్ప అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరును అభినందించారు. చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా పలకరించే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే తనకు ఎంతో అభిమానమని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లంటూ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేసి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారని, ప్రభుత్వ పథకాల అమలులో ఎన్నో చారిత్రాత్మక మార్పులు తెచ్చి నందమూరి తారక రామారావు పరిపాలన అందించారని, అనంతరం టెక్నాలజీని, ఐటీ రంగాలను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందిస్తూ స్వర్ణాంధ్ర కోసం పరిపాలన కొనసాగించిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసిందని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలోని 4 మండలాలంటే మంచానికి కలిగిన 4 కోడుల్లాగా 4 పాదాల్లాగా సమ ప్రాధాన్యత కలిగినటువంటి అంశమని, పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు, కోటరీలు లేకుండా కేవలం కార్యకర్తల సంక్షేమం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. రాజకీయ పరంగా మండల పార్టీలు, గ్రామ పార్టీ కమిటీల ఏర్పాటులో మార్పులు చేర్పులు జరిగినా కూడా అవి ఏవి కూడా ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విభేదించినట్లు కాదని, ప్రతి అంశంలో కూడా ప్రతి కమిటీల ఏర్పాటులో కూడా స్థానిక కార్యకర్తలు, నాయకులను కూడా భాగస్వామ్యం చేస్తూ వారందరి ఏకాభిప్రాయం మేరకే కమిటీలను కూడా నియమించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, నంబూరు నాగరాజు, ఏట్పుగంటి అనిల్, మరడాని రవి, సీనియర్ నాయకులు స్టాలిన్, ఉప్పలపాటి రాంప్రసాద్, తాతా సత్యనారాయణ, బొప్పన సుధా, మోతుకూరి నాని, నేతల రవి, మోరు శ్రావణి, గుత్తా అనిల్, లాయర్ ప్రభాకర్, మందపాటి వెంకట్రావు, గరికపాటి చంటిబాబు సహా పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మండల పార్టీల సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల అధ్యక్షులు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదంతా కూడా ప్రభాకర్ కుటుంబం కాబట్టి మనం చూసాను. నేను ఇరిగేషన్ సంబంధించి ఆయన పరిపాలన దక్షత గురించి నేను చెప్తా ఉన్నాను. నేను ఒక మంత్రిని, నాకేమో 1 కోటి 40 ఇచ్చారు, ఆయనకేమో 3 కోట్లు ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి. ఆ విధంగా ఏదన్నా జిల్లా మీటింగ్ కానీ అధికారుల మీటింగ్కి వెళ్తే అధికారులు ఆ రోజు పెద్ద పండగ కాదు, ఎవరన్నా నాకు అర్థం కాదు. ఎందుకంటే దండం పెట్టి వస్తారు, ప్రభాకర్ గారి దృష్టిలో పడకూడదు అని చెప్పేసి. అంటే ఆయన ఏమి వ్యక్తిగతంగా దూషిస్తామో తింటాడని చెప్పేసి చెప్పట్లంటే సమస్యని అంత తీక్షణంగా తీసుకుని
మరి అధికారులు ఆ దిశగా మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా 24/7 మీకు సాయం చేయడానికి మేము ఎల్లవేళలా మీకోసమే ఉన్నామని మరొక్కసారి మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. మీరు ఇంకో రకంగా అపార్థం చేసుకోవద్దు. త్వరలోనే కొత్త ఇల్లు ఇస్తాం, పాత ఇల్లు బిల్డర్ని ఇస్తాం, కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. యాడింగ్ కానీ రిలేషన్స్ కానీ వేరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇతర అవసరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుల విషయంలో మీరందరూ బాధ్యత తీసుకోవాలి. రేపు కొత్త వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా హాస్పిటల్కి పంపించి సర్టిఫికెట్ తీసుకోవాలి. వాళ్ళందరికీ మనం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఇవ్వాలి. మీ ఊర్లో మిగిలిపోయినటువంటి స్థలాలన్నింటికి పట్టాలు ఇవ్వాలి. మనం అంటే లబ్ధిదారుల్ని నేను బాదంపూర్ రమేష్ మెకానిక్ ప్రమాణించాను. ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీ చంద్ర ప్రభాకర్ గారికి, అలాగే వచ్చినటువంటి తెలుగుదేశం సభ్యులకి అందరూ కూడా పేరు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి 27, 28, 29 జరిగే మహానాడికి భారీగా తరలించి దాన్ని ఘనంగా చేస్తుందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్స్ చెప్తున్నాను. వాటిని కూలంకషంగా చర్చించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు మహానాడు వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా చర్చించి వాటి మీద ఒక నిర్ణయం తీసుకుని ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా మనం పెంచడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వీటిని పోటీకి తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదే మన ఎన్నికల్లో మరి మనం అందరూ కూడా నచ్చినట్టుగా పనిచేసి కూటమి నాయకులు